సౌదీ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గుండెపోటుకు గురైనట్లు గుర్తించిన డాక్టర్లు సిబ్బందితో సిపిఆర్ చేయించగా ఎటువంటి చలనం లేకపోవడంతో మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శ్రీరాముల శ్రీధర్ గా గుర్తించారు. కొన్నేళ్ల క్రితం గల్ఫ్ కు వెళ్లిన శ్రీధర్ అక్కడే పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఇంటికి వస్తున్న క్రమంలో విమానంలో ఆయన హఠాత్ మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడికి భార్య వీణతో పాటు 2 ఆడపిల్లలు ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి శ్రీరాముల శ్రీధర్ మా తమ్ముడు దమ్మంలో ఉంటుండు. సౌదీ లోపల సరిత జీతాలు లేక నానా కష్టాలు పడ్డాడు. అక్కడ జీతాలు లేక చాలా కష్టపడ్డాడు. మా తమ్ముడికి శ్రీధర్కు 2 ఆడపిల్లలు, పెద్ద పాపకు 14 సంవత్సరాలు, చిన్న పాపకు 8 సంవత్సరాలు. గత 2 నెలల నుంచి ఆరోగ్యం బాగలేక తిరిగి ప్రయాణం చేస్తుండగా ముంబై దగ్గర ఫ్లైట్లను స్ట్రోక్ రావడం జరిగింది. హార్ట్ అటాక్ స్పాట్లో ఆ ఫ్లైట్ వార్స్ కూడా ఎమర్జెన్సీగా బాంబేలో ల్యాండ్ చేశారు. కానీ దురాదృష్టంగా మేము మా శ్రీధర్ తమ్ముని బ్రతికించుకోలేకపోయినాము. దీనికి మీరు ప్రభుత్వం నుంచే కానీ వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు, చాలా అనాథ పిల్లలు, చాలా గరీబ్ పరిస్థితి. ఒక 20 సంవత్సరాల నుంచి వానికి ఏం లేక కోల్పోయింది. దీనికి మీరు అందరూ సహకరించాలి. ప్రభుత్వం ద్వారానే కానీ ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నాను.